వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యూతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలో మనం 12వ అధ్యాయంలో ఉన్నాం. బ్రహ్మచర్య వానప్రస్థాశ్రమముల నియమాలు. నారదోవాచ. బ్రహ్మచారీ గురుకులే వసందాంతో గురోర్హితం ఆచరన్ దాసవన్నీచో గురౌ సుదృఢ సౌహృద. ఎలా ఉండాలి బ్రహ్మచారి అన్నారు. ధర్మరాజా, బ్రహ్మచారి గురుకులమునందు నివసిస్తూ ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. దాసుని వలె వినమ్రుడై గురుదేవుని పాదములు యందు దృఢమైన అనురాగము కలిగి ఆయనకు హితమైన కార్యములను ఆచరిస్తూ ఉండాలి. సాయం ప్రాతరుపాసీత గుర్వర్జ్ఞసుతో సురోత్తమాన్ సంధ్యే ఉభే చయతవాజ్ఞపన్ బ్రహ్మ సమాహిత. ఛందాంసధీయీత గురోరాహూతశ్చేత్ సుయంత్రితః ఉపక్రమే వసానే చ చరణౌ శిరసానమేత్. మేఖలాజినవాసాంసి జటాదండకమండులూన్ బిభ్రూయాదుపవీతం చదర్భపానిర్యథోదితం. ప్రాతకాలమునందు సాయం సమయమునందు గురువును సేవిస్తూ ఉండాలి. అగ్నిని, సూర్యుని, శ్రీహరిని ఉపాసిస్తూ ఉండాలి. మౌనము వహించి ఏకాగ్రతతో గాయత్రీ మంత్రమును జపిస్తూ సంధ్యావందనము చేస్తూ ఉండాలి. గురువు పిలిచిన సమయములలో ఆయన కడకు వెళ్ళి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. వేదాధ్యయనము చేస్తూ ఉండాలి. అధ్యయనమునకు ముందును తరువాతను ఆయన పాదములకు శిరసా ప్రణమిల్లాలి. శాస్త్రములలో పేర్కొనబడినట్లుగా కడిసూత్రమును, జింక చర్మమును, వస్త్రములను, జడలను, జండమును, కమండలమును, యజ్ఞోపవీతమును కలిగి ఉండాలి. చేతితో దర్భలను ధరించి ఉండాలి. ప్రాతకాలమునందును సాయం సమయములను భిక్షలను తీసుకుని వచ్చి గురువునకు నివేదిస్తూ ఉండాలి. ఆయన ఆజ్ఞయనచో దానిని భుజిస్తూ ఉండాలి. లేనిచో ఉపవాసం ఉండాలి. సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవేదన్నివేదయేద్ భుంజీత యజ్ఞాతో నో చేదుపవసేత్ క్వచిత్. సుశీలోమిత భుగ్దక్ష శ్రద్ధానోజితేంద్రియ యావదర్థం వ్యవహరేత్ స్త్రీషు స్త్రీ నిర్జితేషు చ. వర్జయేత్ ప్రమదాగాధామగృహస్థో బృహద్వ్రతః ఇంద్రియాణి ప్రమాధీని హరం చ పియతేర్మనః. కేశప్రసాదనోన్మద్దస్నపనాభ్యంజనాదికం గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా. నన్వగ్నిః ప్రమదానామ ఘృతకుంభసమః పుమాన్ సుతామపి రహో జక్ష్యాదన్యదా యావదర్థకృత్ కల్పయిత్వాత్మనా యావదావాసమిదమేశ్వరః. ద్వైతం తావన్న విరమేత్ తతోషశ్చ విపర్యయః. ఏతత్సర్వం గృహస్థస్య సమాం నాతం యతేరపి గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః. బ్రహ్మచారి తన శీలమును రక్షించుకొనుచు మితంగా భోజనం చేయాలి. తన కార్యమును దక్షతతో ఆచరిస్తూ ఉండాలి. జాగరూకుడై ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. స్త్రీలతోనూ, స్త్రీకి సంబంధించిన వారితోనూ అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. గృహస్థుడు అగునంత వరకును బ్రహ్మచర్య వ్రతమును పాటించాలి. స్త్రీల చర్చలకు దూరంగా ఉండాలి. ఇంద్రియములు బలీయమైనవి. అవి యతీశ్వరుల మనస్సులను కూడా క్షోభపెట్టగలవు. యువకుడైన బ్రహ్మచారి యువతులైన స్త్రీలతోడను గురు పత్నులతోడను కేశాలంకరణమును నలుగుబెట్టి స్నానాది కృత్యములను చేయించుకొనరాదు.
స్త్రీలు నిప్పు వంటి వారు, పురుషులు నేతి కుండల వంటి వారు. ఏకాంతమున కుమార్తెలతోనూ ఉండరాదు. ఇతర సమయములందు అవసరం ఉన్నంత వరకే మసలుకోవాలి. జీవుడు స్వయంగా ఈ విశ్వమంతయు ఆభాసమైనదని ప్రతీతి మాత్రమే కానీ సత్యమైనది కాదని ఆత్మచింతన ద్వారా నిశ్చయించుకోవాలి. అంతవరకు అతనికి స్త్రీ పురుషుడు అనే ద్వైత లేదా భేదబుద్ధి నశింపదు. ద్వైత బుద్ధి నశించనంత వరకు అజ్ఞానమే ఆవరించి ఉన్నదని గమనించాలి. అంతేగాక అట్టి ద్వైత బుద్ధి ఉండుట వలన స్త్రీ ఎడల కామన కలిగి భోగ్య బుద్ధి కలుగును కదా. శమదమాది గుణములన్నీను బ్రహ్మచారికే గాక గృహస్థునకును యతీశ్వరునకు కూడా విహితములు. కాని భార్యతో కాపురం చేయుచున్న పురుషుడు గురువు నొద్దయుండి ఆయనకు అవసరం ఉన్నంత వరకే సేవ చేయుచుండవలెను. అందుకే స్నాతకం, వివాహ సమయంలో స్నాతకం జరిపేటప్పుడు ఆడపడుచు అద్దం చూపించి కాటుకు పెడుతుంది. అంటే అప్పటి వరకు బ్రహ్మచర్యంలో ఆ పనులు చేయలేదు అని చెప్పేందుకు సూచన మాత్రమే, సూచకప్రాయంగా చేస్తారు ఆ పని. అలాగే వివాహంలో ఇది ఒకటే కాదు, తర్వాత వానప్రస్థం సన్యాసం ఉంటాయి నాయన అని చెప్పేందుకోసం కేవలం ఒక సూచనప్రాయంగా కాశీయాత్ర గురించి చెప్పారు అక్కడ. అంతకంటే మించి దాని మీద వ్యాఖ్యలు చేసి గొడవలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అంజనాభ్యంజనోన్మర్దస్యవలేఖామిషం మధు స్రగంధలేపాలంకారాం స్యజేయుర్యే ధృతవ్రతాః ఉషిత్వైవం గురుకులే ద్విజోధీత్యావబుధ్య చ తయీం సాంగోపనిషదం యావదర్థం యథాబలం దత్వా వరమనుజ్ఞాతో గురోః కామం యతీశ్వరః గృహం వనం వా ప్రవిశేత్ ప్రవ్రచేత్ తత్ర వా వసేత్. బ్రహ్మచర్య వ్రతమును అనుష్ఠించువాడు కన్నులకు కాటుక పెట్టుకొనుట, శరీరమును తైలమర్దనము చేసుకొనుట మొదలగు వాటిని వర్జించాలి. మద్యమాంసములను, పూలదండలను, చందనాది లేపనములను, భూషణములను త్యజించాలి. ఈ విధంగా బ్రహ్మచర్యమునందు ఉన్న ద్విజులు గురుకులమునందు నివసించుట, ఉపనిషత్తులను అధ్యయనం చేస్తూ జ్ఞానము ఆర్జింపవలెను. తన సామర్థ్యము మేరకు గురువునకు కోరినంత దక్షిణ ఇవ్వాలి. అనంతరము ఆయన ఆజ్ఞతో గృహస్థాశ్రమమును, వానప్రస్థమును లేక సన్యాసమును స్వీకరించాలి. యావజ్జీవితము బ్రహ్మచర్యమును పాటించువారు అదే ఆశ్రమమునందు ఉండవచ్చు. అగ్నౌ గురావాత్మనిజ సర్వభూతేష్వధోక్షజం భూతైః స్వధామభిపశ్యేద ప్రవిష్టం ప్రవిష్టవత్. ఏవం విధో బ్రహ్మచారీ వానప్రస్థో యతిర్గృహీ చరం విదిత విజ్ఞానః పరం బ్రహ్మాధిగచ్చత్. వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్ మునిసమ్మతాన్ యానాదిష్టన్ మునిర్గచ్చేద్ ఋషిలోకమిహాంజసా. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అంచేత ఆ ప్రభువు ఒకచోట ప్రవేశించాడని చెప్పుట ఔపచారికమే అవుతుంది కానీ సముచితం కాదు. అంచేత ప్రాణులన్నింటి యందు భగవద్బుద్ధిని కలిగి ఉండాలి. అయితే అగ్నియందు, గురువునందు, ఆత్మయందు, తనను ఆశ్రయించి ఉన్న జీవుల యందు విశేషమైన భగవద్బుద్ధిని కలిగి ఉండాలి. ఈ నియమములను ఆచరించి బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి మరియు గృహస్థుడు కూడా విజ్ఞాన సంపన్నుడై పరబ్రహ్మతత్వమును అనుభవిస్తాడు. ఇప్పుడు నేను ఋషిప్రోక్తములైన వానప్రస్థాశ్రమ నియమములను గూర్చి తెలుపుతాను. వాటిని ఆచరించుట వలన వానప్రస్థాశ్రమమును ఉండేటివారు అనాయాసంగా ఋషిలోకమైన మహర్షిలోకమును చేర్తారు. నృష్టపచ్చమస్నీయాద కృష్టం చాప్యకాలతః అగ్నిపక్వమధామం వా అర్కపక్వముదాహరేత్. వన్యైశ్చరు పురోడాశాం నిర్వపేత్కాలచోదితాన్ లబ్ధేన వేరవేన్నాజ్యే పురాణంతు పరిత్యజేత్. అజ్ఞర్థమేవ శరణముటజున్వాద్రికందరం సయేత హిమవాయ్వ్యగ్నివర్షాత్ కార్కాతపటస్పశాత్ స్వయం. కేశరో మనకర్కశ్మశ్రుమలాని జటిలో దశత్కమండల్ వజినే దండవల్ కలాగ్నిపరీక్షదాన్. చరేధ్వనే ద్వాదశాబ్దానష్టౌ వా చతురో మునిః ద్వావేకం వా యథా బుద్ధిర్న విభజేత కృచ్ఛ్రతః. వానప్రస్థుడు పొలమును దున్ని పండించిన బియ్యము, గోధుమలు మొదలగు ఆహార పదార్థములను తినకూడదండి. భూమి నుండి సహజంగా ఉత్పన్నమైన ఆహార పదార్థములను కూడా కాలము కాని కాలంలో తినరాదు. అలాగే అగ్నిపక్వమైన ఆహార పదార్థములను, ఉడకబెట్టని పచ్చి పదార్థములను భుజింపరాదు. కేవలం సూర్యతాపముచే పండిన కంద మూల ఫలాదులను స్వీకరించాలి. వనములలో సహజంగా పండిన ధాన్యములతో చరువును, పురోడాశమును తయారు చేసి నిత్య నైమిత్తిక కార్యములందు హోమం చేయాలి. నూతనంగా
ఆహార పదార్థములు, ఫలములు, పుష్పములు దొరికినచో పాత వాటిని పరిత్యజించాలి. వానప్రస్థుడు హోమాగ్నులను రక్షించుట కొరకే పర్ణశాలను గాని కొండ గుహను గాని ఆశ్రయించాలి. తాను చలిని, వాయువును, అగ్నిని, వర్షములను, వేసవి తాపములను సహించాలి. శిరమున జడలను ధరించాలి. కేశములు, రోమములు, గడ్డములు, మీసములు తీసివేయరాదు. శరీరమును గల మాలిన్యములను ఉపేక్షించాలి. కమండలు, జింక చర్మము, దండము, వల్కలములు, అగ్నిహోత్రములకు సంబంధించిన సుక్కు మొదలగు సామగ్రులను కలిగి ఉండాలి. వానప్రస్థుడు 12, 8, 4, 2 లేక 1 సంవత్సరం వరకు వానప్రస్థ నియములను పాటించాలి. ధ్యానము, తపశ్చర్యలు మొదలగు సాధనలో కష్టములు ఎక్కువైనప్పుడు బుద్ధి నష్టము కాకుండా చూసుకోవాలి. యదా కల్పస్వక్రియాయాం వ్యాధిభిర్జరయాధవా అన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికం. వానప్రస్థుడు రోగముల వలన గాని వార్ధక్య కారణములు గాని తన విధులను ఆచరింపజాలక వేదాంత చర్చలకు సమర్థుడు కాకున్నచో అతడు నిరాహారాది వ్రతములను ఆచరించాలి. చిన్న సూక్ష్మం ఏమిటంటే, కొన్ని నియమాలను పాటించలేని పక్షంలో కొన్ని శాస్త్రాల గురించి మాట్లాడే యోగ్యత ఉండదు. మనిషి కొన్ని నియమాలను ఆచరిస్తూ ఆ యొక్క ఆశ్రమంలో నిరతుడై ఉన్నప్పుడే కొన్ని శాస్త్రాల చర్చ కానీ, స్వాధ్యాయం కానీ, ఇంకేదైనా ప్రక్రియకి కానీ వాళ్ళకి యోగ్యత సంభవిస్తుంది, కానీ అన్యథా కాదు. ఇది ప్రస్తుతం చాలామంది విస్మరించి ఆ యోగ్యతని పక్కన పెట్టి శాస్త్రాలని చర్చిస్తూ ఉండడం వలన కొన్ని అర్థం కావు, అర్థం చెప్పలేని పరిస్థితిలో కూడా ప్రజలు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ఎవరైనా శాస్త్రాల గురించి మాట్లాడేటప్పుడు అటువంటి నియమావళిని మీరు ఆచరించే పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది వినేవాళ్ళు ముందర పరీక్షించుకుంటే కాస్త ధర్మం నిలబడుతుంది. ఆత్మన్యగ్నీన్ సమారోప్య సన్యస్యాహం మమాత్మతాం కారణేషు న్యసేత్ సమ్యక్ సంఘాతం తు యథార్థతః ఖేఖాని వాయౌ నిశ్వాసాంస్తేజస్యూష్మాణమాత్మవాన్ అశ్వశ్రుశ్లేష్మపూజా నిశితౌ శేషం యథోద్భవం వాచమగ్నౌ సవక్తవ్యామింద్రియశిల్పం కరావపి పదాని గత్యా వయసిరత్యోపస్థం ప్రజాపతౌ మృత్యౌ పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్ దిష్టు శ్రోత్రం సనాదేన స్పర్శమధ్యాత్మని త్వచం రూపాణి చక్షుషా రాజన్ జ్యోతిష్యభినివేశయతు అప్సుపచేతసా జిహ్వాంఘ్రేచైర్ఘ్రాణం చితౌ న్యసేత్ మనోరథైశ్చంద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతా క్రియా సత్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే అప్సుచితిమకో జ్యోతిష్యతో వాయౌ నభస్యముం కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేక్షరే చ తత్ ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితం జ్ఞాత్వా ద్వయోధ విరమేద్దగ్ధయో నిర్వాణలః. అనచన వ్రతమునకు ముందుగా వానప్రస్థుడు ఆవహనీయాది అగ్నులను తన ఆత్మయందే లీనమర్చుకోవాలి. నేను నాది అనుభావములను త్యజించి శరీరము దానికి కారణభూతములైన తత్వముల యందు యథాయోగ్యముగా లీనమర్చుకోవాలి. పురుషుడు జితేంద్రియుడై తన శరీరము యొక్క ఇంద్రియముల వలన తన శరీరము యొక్క ఇంద్రియములను ఆకాశమునందును, ప్రాణాపానములను వాయువునందును, శరీరపు వేడిని అగ్నియందును, చీము, రక్తము, కఫము, మూత్రము మొదలగు జలతత్వములను జలముల యందును, ఎముకలు, స్థూల వస్తువులను పృథ్వీయందును లీనమునర్పవలయును. అదేవిధంగా వాక్కును, దాని కర్మయైన భాషణమును, వాటి అధిష్టాన దేవతయైన అగ్నియందును, హస్తములను, వాటితో నెరవేరు కళాకౌశలములను, ఇంద్రునియందును, పాదములను, వాటి యొక్క గతిని కాలస్వరూపుడైన విష్ణువునందును, రతి ఉపస్థలను, ప్రజాపతి యందును, మలమూత్రములను వాటికి ఆశ్రయమైన మృత్యువునందును లీనం చేసుకోవాలి. శ్రోత్రేంద్రియముల ద్వారా దాని ద్వారా వినునట్టి శబ్దములను దిశలయందు లీనము చేయాలి. స్పర్శ చర్మములను వాయువునందును, నేత్రములతో సహా రూపమును జ్యోతులయందును, మాధుర్యము మొదలగు రుచులతో సహా రసనేంద్రియమును జలమునందును, ఘ్రాణేంద్రియమును దాని ద్వారా వాసనను చూచునట్టి గంధమును పృథ్వీయందును లీనమునర్పవలెను.
మనోరథములతో పాటు మనస్సును చంద్రుని యందును అవగాహన చేసుకున్నట్టి పదార్థములతో సహా బుద్ధిని బ్రహ్మయందును అహంకారం అవకార క్రియలకు కారణమైన అహంకారమును దాని కర్మలను రుద్రుని యందు లీనం చేయాలి. అదేవిధంగా చేతనా సహితమైన చిత్తమును క్షేత్రజ్ఞుని అంటే జీవుని యందు గుణములకు కారణమైన వికారములతో ప్రతీతముకు జీవుని పరబ్రహ్మమునందును లీనం చేయాలి. పృథ్విని జలమునందును, జలమును అగ్నియందును, అగ్నిని వాయువునందును, వాయువును ఆకాశమునందును, ఆకాశమును అహంకారమునందును, అహంకారమును మహత్తత్వమునందును, మహత్తత్వమును అవ్యక్తమునందును, అవ్యక్తమును శాశ్వతుడైన పరమాత్మయందును లయనమునొప్పవలెను. ఈ విధంగా అనాత్మలను అన్నిటినీ ఛేదించగా చివరకు మిగిలిన శుద్ధ చైతన్య స్వరూపము ఆత్మను నేను అని తెలుసుకొని అద్వితీయమైన శాశ్వతుడైన పరమాత్మయందు అద్వైత భావమునందు స్థితుడు కావలను. అగ్నికి ఆశ్రయమైన కాష్టాదులు భస్మమైన పిమ్మట అగ్ని శాంతమై స్వస్వరూపమునందు స్థితమైనట్లు ఆత్మ తన స్వరూపమునందు స్థితమవుతుంది. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే ద్వాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.